దేవీ నవరాత్రి శరన్నవరాత్రులు దసరా ఉత్సవం చిత్తూరుపాడు మండలం మగమూరు గ్రామంలో వేసేసి ఉన్న శ్రీ సీతారామ మందిరం దేవాలయంలో ఈ యొక్క 5వ రోజు నడుస్తుంది. 5వ రోజు విశిష్టంగా మనకి చండీ 9 అవతారాల్లో మనం కొలుసుకుంటా ఉంటాం. 5వ రోజు చండీ అవతారం కొలుసుకుంటున్నాం. కాబట్టి ఈ చండీ యాగం అనేది కూడా దీనికి సంబంధించింది. కాబట్టి చండీ యాగంలో చెత్త చండీ అని, లక్ష చండీ అని రకరకాల యాగాలు చేస్తూ ఉంటారు. కాబట్టి మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఈరోజు అమ్మవారిని చండీ రూపంలో మనం కొలుస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విధంగా కొలిసినందువల్ల ప్రజలకి ఎలాంటి శుభాలు కలుగుతాయి అనేది మన పంతులు గారి ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు లక్ష చండీ, శతచండీ, నవచండీ అంటే అన్ని చండీలు ఉండదు, ఒకటే చండీ ఉంటుంది. చండీ మహాపారాయణం అంటే 13 అధ్యాయాలు అన్నమాట. ఈ చండీ అధ్యాయంలో మొదటి అధ్యాయంలో మహాకాళి అమ్మవారి రూపం ఉంటుందన్నమాట. తర్వాత రెండో అధ్యాయం అంటే మధ్యమ అధ్యాయం, దీంట్లో లక్ష్మీదేవి అవతారం. 3వ అధ్యాయం అనేసరికి మిగతా అధ్యాయంలో ఉత్తమ అధ్యాయం ఉంటుంది. దాంట్లో మహాసరస్వతీదేవి గురించి ఉంటుంది. దీన్ని మనుషుల్ని పెట్టి అంటే బ్రాహ్మణుల నృత్యకులు పిలిపించుకొని మనం ఎంత చేయగలుగుతామో అన్నిసార్లు చేస్తారు. దీన్ని హోమం చేస్తారు. ఇది చండీ. దీనివల్ల 3 అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. మహాకాళీదేవి ఉగ్రస్వరూపం, మన కోపాన్ని తాపాన్ని అణిచివేయగలిగే శక్తి అమ్మవారికి ఒకదానికి ఉంటుంది. లక్ష్మీదేవి సంపదలు కానీ లేకపోతే మన ఆస్తిపాస్తులు, స్థిరాస్తులు, పిల్లలు సంతానం బాగుండడానికి ఆమె. సరస్వతీదేవి విద్య, ఉద్యోగము, మన పిల్లలు విదేశాలు వెళ్ళి చదువుకోవాలన్నా అంతా ఆమె కటాక్షం అన్నమాట. ఇవాళ అలానే లలితా త్రిపుర సుందరీదేవి, ఈమె శాంత స్వరూపిణి, చాలా శాంతంగా ఉంటుంది. భూలోకాలను పాలించే దేవత అమ్మవారు. లలితా స్వరూపిణికి ఇంకో పేరే లలిత చండీ అమ్మవారు. ఆమెనే లలిత అమ్మవారు అని కూడా అంటాం. ఇప్పుడు విజయవాడలో చండీ రూపం, ఇదే శ్రీశైలంకి వెళ్తే ఇవాళ లలితాదేవి. అలాగా మారుమారులుగా ఉంటుంది. శరన్నవరాత్రుల్లో మొదటి రోజు ఏ అమ్మవారి రూపం ఉండదు. శరన్నవరాత్రుల్లో ఫస్ట్ స్వర్ణాలంకారం, అమ్మవారికి బంగారం చీర దొరుకుతారు. 2వ రోజు నుంచి ఇలా వరుసగా ఒక్కొక్క రూపం వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆశ్వీజ మాసం శుక్ల పాడ్యం నుండి దశమి వరకు జరిగే శరన్నవరాత్రి. అంటే శరన్నవరాత్రి అంటే శరద్ ఋతువులో వచ్చే నవరాత్రులు కాబట్టి శరన్నవరాత్రులుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి శరన్నవరాత్రుల్లో అమ్మవారిని 9 అవతారాలుగా మనం కొలుచుకుంటూ ఉన్నాం. 9 అవతారాలు కూడా ముఖ్యంగా మనకి అన్నీ కూడా విశిష్టమైనవి. కానీ ఈ దసరా పండుగ అనే పేరు ఎందుకు వచ్చింది? ఈ దసరా పండుగ విశిష్టత ఏంటి? శరన్నవరాత్రుల్లో ముఖ్యమైనది విజయదశమి. ఆ రోజే మనం ఏ పూజ మొదలు పెడతారు. చాలామంది బండ్లకు పూజలు చేసుకుంటారు. ఆయుధ పూజ, అసలు దసరా అనేది ఆయుధ పూజ. దసరా అంటే విజయదశమి రోజునే అందరూ దసరాగా భావిస్తారు. ఈ ముందు 9 రోజులు ఎవరికి తెలియదు. ఇప్పుడు గత 15 ఏళ్ళ క్రిందటి నుంచి ఇవన్నీ వాడుకలోకి వచ్చినాయి. అంతకుముందు అంతా పెద్దవాళ్ళంతా పాటించింది విజయదశమి ఒక్క రోజునే. దాన్నే దసరా అంటారు. ఇప్పుడు పెద్దవాళ్ళని మీరు ఎవరు అడిగినా దశమి పండగనే దసరా అంటారు. కానీ ఈ ముందు జరిగే నవరాత్రులను ఎవరు దసరా అని చెప్పరు. ఇప్పుడు విజయదశమి అంటే మహాభారతంలో విరాట పర్వంలో బృహన్నల వేషంలో ఉన్న అర్జునుడు ఎప్పుడైతే జమ్మి చెట్టు పూజ చేసి తన ఆయుధాలను తీసుకొని వాటి ద్వారా కౌరవ సేనను ఓడించినందువల్ల విజయదశమిగా మనం జరుపుకుంటూ ఉంటాం. అంటే మీరు చెప్పే ఉద్దేశం అదే. అంటే ఏ ఉద్దేశం చెప్పుకున్నా కూడా మనకి ఈ చరిత్రలో ఏం చెప్తుందంటే విజయాన్ని అందించేది కాబట్టి విజయదశమి అని మనకి పంతులు గారు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఎవరైతే ఈ 9 రోజులు అమ్మవారికి ఉభయాలు ఇచ్చేసి ఆమె ఆశీర్వాదానికి పాత్రలు అవుతూ ఉంటారు, వాళ్ళందరూ కూడా దేవి కటాక్షిస్తుంది అనేది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం. దేవుడికి పూజ చేస్తే దేవుడు ఉన్నాడు మనం నమ్మి చెయ్యాలి. ఏదో ఎవరో చెప్పారు, ఏదో జరిగింది మొక్కుబడిగా చేయడం కాదు. దేవుడు ఉన్నాడు, మనం దేవుడికే పూజ చేస్తున్నాం అని నమ్మి చేస్తే 100% ఫలితం దొరుకుతుంది. అంటే శ్రద్ధ, భక్తి ఉండాలి. ఇప్పుడు మనం పూజ ఇక్కడ చేస్తున్నాం, అవతల వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, వీడేదో కూడా పడుతున్నారు, వాళ్ళు ఏదో పంచుకున్నారు అనేది పాయింట్ కాదు. అంటే మనసు చంచలంగా వెళ్ళకూడదు, ఏకాగ్రత చేసి ఉండాలి, భక్తిగా ఉండాలి. ఏకాగ్రత ఎంత ముఖ్యమో భక్తి కూడా అంతకంటే ఎక్కువ ముఖ్యం. ఈరోజు అమ్మవారి అలంకరణ చూస్తుంటే ఎంత అద్భుతంగా ఉందంటే నిజంగా ఈ విధంగా అమ్మవారిని దర్శించుకోవటం కూడా భక్తుల యొక్క అదృష్టంగా చెప్పుకోవాలి. కాబట్టి ఈరోజు 5వ రోజు ఇంకా 4 రోజులు ఈ అలంకరణ ఉంటుంది. కాబట్టి మీ యొక్క మంచి సందేశం ఇచ్చారు భక్తులకి.
ఎందుకంటే సమాజాన్ని ఉద్ధరించాలంటే మంచి విషయాలని సంస్కారవంతమైన ఆలోచనలు కూడా గురువు గారి ద్వారా సమాజానికి అందించేదే ఈ యొక్క మీడియా. కాబట్టి ఈ మీడియా ద్వారా మీ శుభనామం చెప్పండి. నడింపల్లి చైతన్య సాయి శివమణి శర్మ. అచ్చా, శర్మ గారు. అచ్చా, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరిద్దరులే ఉభయదాత ఈరోజు మీరే కదా. అంటే ప్రచార మాధ్యమం లేదు, మనం ఇంత చేసినప్పుడు ఉపయోగం లేదు కదా. ఇలా మీరు రండి. సెంటర్ మంగమూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సీతారాముల దేవస్థానంలో జరుగుతున్న దేవీ నవరాత్రులు, శరన్నవరాత్రులు, దసరా ఉత్సవాలను పురస్కరించుకొని ఈ 5వ రోజున అమ్మవారి సెండి అవతారంలో మనం చూస్తూ ఉన్నాము. ఆ అవతారానికి ఉభయదాతలుగా విచ్చేసిన ఈ యొక్క దంపతుల్ని ఆ దేవి కటాక్ష ఉండాలని కోరుకుంటూ వారి యొక్క నామధేయాలు తెలుసుకోవడానికి ఈ KMNS టీవీ ప్రయత్నిస్తుంది. మీ పేరేం పేరు సార్? వెంకట కోటేశ్వరరావు గారు. మీ గోత్రం? అరిచెట్ల గోత్రం. ధర్మపత్ని. మీ పేరమ్మా? దుర్గా శ్రావణి. చూడండి, దుర్గా అవతారమే ఇక్కడ మనకి పేర్లు కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ఈ యొక్క దేవాలయంలో ఏం చేస్తున్నారంటే ఉభయదాతలుగా, ఉభయము అని అంటే ఏంటి, వచ్చిన భక్తులందరూ కూడా తమ యొక్క ఉన్నదానిలో ఎంతో కొంత ఆ యొక్క సంపాదించుకున్న దానిలో తృణమో ప్రణవో దేవతకి నైవేద్యం చెందిస్తూ భక్తులు కూడా ప్రసాద రూపంలో పంచే యొక్క ఉభయం దొరకడం అనేది చాలా గొప్ప అదృష్టము. అది కూడా ఈ నవరాత్రుల్లో ఆ పుణ్యం మీకు కల్పించిన ఆ దేవతకు కూడా మీరు నమస్కారాలు చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సార్. చిరంజీవి గారు దేవస్థానం మంగమూరు గ్రామంలో జరుగుతున్న దేవీ నవరాత్రులు, దసరా ఉత్సవాలని పురస్కరించుకొని ఆ దేవాలయం యొక్క ధర్మకర్తగా శ్రీ అబ్బూరి చిరంజీవి గారు విశేషమైన కృషికి ఆ ప్రతిరూపంగా ఈరోజు మనకు దర్శనమిస్తున్న సెండి మహాదేవిని చూస్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉంది. ఈ విధంగా నవరాత్రుల్లో ప్రతి గ్రామంలో కూడా ఈ విధంగా ఇంట్రెస్ట్ నడుపుతూ ఉంటే భక్తి, శ్రద్ధ, పుణ్యకార్యాలు, తర్వాత దాతృత్వం కూడా ప్రజల్లో మనకి పెంపొందిస్తానికి ముఖ్య కారణం ఎలాంటి ధర్మకర్తలు ఉండాలి. ఈ ధర్మకర్తలు కూడా ఎంతోమంది ఇప్పుడు ఉభయదాతలు కానీ, గురువు గారు కానీ, వీళ్ళందరూ సహకారంతో మన గ్రామంలో ఏం జరుగుతుందంటే భక్తి పెరిగితే మిగతా యొక్క దుర్గుణాలు మొత్తం కూడా నశిస్తాయి. కాబట్టి భక్తిని పెంపొందించే విధంగా ఈ చిరంజీవి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని తన భుజస్కంధాల మీద వేసుకొని ఇంత బాగా కష్టపడి ఇలాంటి కార్యక్రమాలు ఒక్క దేవి నవరాత్రులే కాదు, కృష్ణాష్టమి కాదు, శ్రీరామనవమి కాదు, అన్నీ కూడా ప్రతి ఒక్క పండుగను కూడా తన యొక్క భుజస్కంధాల మీద వేసుకొని తన యొక్క సేనని అంటే వాళ్ళ యొక్క ట్రస్టీలు ఉన్నారు వాళ్ళందరూ సహకారం తీసుకొని ఇలాంటి దిగ్విజయమైన కార్యక్రమాలు చేస్తున్నందుకు దేవి నవరాత్రుల్లో ఈరోజు సెండి మహాదేవి యొక్క అనుగ్రహం ఈయనకి ఉండాలని చెప్పని మేము కోరుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈయన చేసే కృషి ఎలాంటిది, ఎలాంటి కృషి ఇంకా కావాలి, ఏమనుకుంటున్నాడు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. చెప్పండి సార్. ఇప్పుడు మీకు ఈ దేవాలయం సంబంధించి ఇంత బాగా కష్టపడి చేస్తూ ఉన్నారు, ఇంకా మీకు ఎలాంటి సహకారం అందిస్తే మీరు ఇంకా ముందుకెళ్ళగలరు? ఈ సీతారామ మందిరానికి ఈ ఆదాయ వనరులు ఏమి లేవు. ఏదైనా మా 10 మంది మిత్రులు ఉన్నారు. ఆ 10 మంది మిత్రులు ఊళ్ళో కొంతమంది వాళ్ళ సహకారంతో ఈ విధంగా నెట్టు వస్తూ ఉన్నాం. దీన్ని ప్రతి సంవత్సరం దసరా నవరాత్రులు కానీ, శ్రీరామ కళ్యాణం కానీ, శ్రీకృష్ణాష్టమికి ఎత్తుకొట్టు కార్యక్రమం కానీ అన్ని ప్రతి కార్యక్రమాలు జరుపుతాము. ఈ శరన్నవరాత్రిలో ఈరోజు 5వ రోజుగా మా అమ్మగారు మా తోటి మిత్రులు మూలూరు కోటేశ్వరరావు, అశోక్, సుజాత వాళ్ళు, అట్లాగే మిగతా వాళ్ళందరూ రోజులకు ఒకరు మిగతా వాళ్ళు ఊళ్ళో వాళ్ళు ఉపయోగాలు ఇచ్చి అందరూ సహకరిస్తేనే నేను చేయగలుగుతున్నాను. నా వల్ల అయితే ఒకేవాళ్ళు ఆమె చేయించుకుంటుంది. ఎవరైనా భక్తి శ్రద్ధతోటి, ఎంత భక్తితోటి ఎంత శ్రద్ధతోటి మనం ఆ అమ్మవారిని కానీ ఆ స్వామివారిని కానీ కొలుచుకుంటామో ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా ఆరోగ్యంగా మనం అడగబల్లి ఆమెను కోరికనే ఆమెని వాళ్ళే టయానికి ఏది ఇవ్వాలో అది ఇస్తారు. మన కర్మే ఫలితం అని అంటారు. అట్లాగే మన కర్మానుగుణం ఆ వాళ్ళని సేవలు చేయించుకుంటూ ఉంటారు.
మనం చేస్తూ ఉంటాం. అంటే మొట్టమొదట ఈ విశ్వంలో శూన్యంలో మనకి దేవి ఆదిశక్తి ఏర్పడింది. ఆదిశక్తి ఏర్పడిన తర్వాత మొట్టమొదట పలుకు ఏమొచ్చిందంటే స్వస్తి అనే ఒక పలుకు ముందు వచ్చింది. ఆ స్వస్తి నుంచే ఓంకారం ఉద్భవించింది. కాబట్టి అంత గొప్ప శక్తి ఉన్న దేవీ నవరాత్రులు అంటే చాలా విశిష్టమైనవి. కాబట్టి ఈ దేవీ నవరాత్రులు ఎంత కష్టంగా చేసుకుంటున్న ఈ యొక్క ధర్మకర్త అబ్బూరి చిరంజీవి గారిని, వాళ్ళ కుటుంబాన్ని, అలాగే వాళ్ళ యొక్క ట్రస్టీలందరినీ కూడా అనుగ్రహించి ఇంకా ఈ యొక్క ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ ఒక గొప్ప ఈ యొక్క ఆలయ పేరు ప్రతిష్టలు కూడా ఈ యొక్క రాష్ట్రం మొత్తం చెందాలని మేము కూడా కోరుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క గుడికి వచ్చిన భక్తులందరికీ కూడా ఈ యొక్క దేవి నవరాత్రుల్లో 5వ రోజైన చండీ మహాదేవి యొక్క ఆశీర్వాదాలు ఉంటాయని కూడా మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అలాగే మన దసరా నవరాత్రుల్లో భాగంగా దసరా పండగకి అందరూ పారువేట కార్యక్రమం జరుగుతారు ఊళ్ళో. మనం ఏం చేస్తామంటే ప్రతి సంవత్సరం మిగతా గుళ్ళల్లో పారువేట కార్యక్రమం ఉంటే మన భక్తులందరూ ఆ పారువేట కార్యక్రమంలో పాల్గొంటారు. కాబట్టి ప్రతి సంవత్సరం మనం దసరా మరుసటి రోజు ఊరేగింపుగా మన ఊరు మొత్తం మన అమ్మవారిని ఊరు సంచారకుండా ఊరు మొత్తం ఊరేగించి మనం కార్యక్రమం మరుసటి రోజు ఆదివారం మనం ఉంది ప్రోగ్రాము. ఆ రోజు ఏదో ఒకటి కార్యక్రమాన్ని పెట్టుకొని అమ్మవారిని ఓకే, థ్యాంక్ యూ సార్. తప్పకుండా ನಮ್ಮ అందరూ ఈ గుడి ఇంత బాగా ప్రచారం వస్తుందంటే ఇంతకుముందు మీరు చూసినప్పుడు ఈ గుడి చిన్న భజన చేసుకునే ఒక మామూలు స్లాబ్తో ఉండేది. అసలు ఇలాంటి గుడి కానీ ఆకారం కానీ ఏం లేదు. చిన్నప్పుడు మీరు చూసేవాడు. అలాంటి గుడిని ఈరోజు రూపురేఖలే మార్చేశారంటే అందులో ఇలా కృషి శ్లాఘనీయం, అమోఘం. కాబట్టి మా కేఎంఎస్ టీవీ తరఫు నుంచి కూడా ఈ యొక్క ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ.